అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలనే డిమాండ్తో భారీ నిరసనలు చేపట్టారు. కూటమి పార్టీల ఆధ్వర్యంలో రాజంపేటలో ఈ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. రాజంపేట పాత బస్టాండ్లో ప్రజా గర్జన నిర్వహించారు. ఈ మీటింగ్కు ప్రజా సంఘాలు, విద్యార్థులు, కూటమి పార్టీల నేతలు హాజరై నినాదాలతో హోరెత్తించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను జిల్లాగా చేయాలనే డిమాండ్తో భారీ నిరసనలు చేపట్టారు. కూటమి పార్టీల ఆధ్వర్యంలో రాజంపేటలో ఈ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. రాజంపేట పాత బస్టాండ్లో ప్రజా గర్జన నిర్వహించారు. ఈ మీటింగ్ కు ప్రజా సంఘాలు, విద్యార్థులు, కూటమి పార్టీలు నేతలు హాజరై నినాదాలతో హోరెత్తించారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. శర్మ, అన్నమయ్య జిల్లాలో ఏదైతే జిల్లా కేంద్రంగా ఉందో రాయచోటిని కాదని రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ గత 10-15 రోజులుగా ఒక నిరసన కార్యక్రమాల్లో ఆందోళన బయలుదేరాయి. 10 రోజులుగా మొత్తం జేఏసీ ఆధ్వర్యంలో, తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తమ రాజంపేట ప్రాంతం ఇప్పుడు మదనపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల సెంటర్ పాయింట్ కావడంతో తమకు జిల్లా కేంద్రంగా అవకాశం వేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా రాజంపేట పార్లమెంటు స్థానం కావడంతో రాజంపేట ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఎంపీ కేంద్రంగా జరిగింది కాబట్టి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట, కోడూరు నియోజకవర్గాలు రెండు అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయో రెండు నియోజకవర్గాలు ఒకటే. అటు జేఏసీ ఇటు జేఏసీ రెండు సంయుక్తంగా ఇవాళ రాజంపేట పట్టణం నుండి పాత బస్టాండ్ లో పెద్ద ఎత్తున ప్రజా గర్జన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు వేలాది మందిగా కార్యకర్తలు, తర్వాత వివిధ ఈ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు, తర్వాత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం రాజంపేటలో ఒక ఉద్యమ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రజా గర్జన పేరుతో రాజంపేట యొక్క ఆకాంక్ష నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, త్వరలో ఈ తుది నోటిఫికేషన్ లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు జేఏసీ కానీ జేఏసీ కానీ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు అనేక ప్రజా సంఘాలు, తర్వాత స్థానిక వ్యాపారులను మద్దతు తెలిపారు. ప్రతి వ్యాపార దుకాణం ముందు కూడా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ వారు బ్యానర్లు కూడా కట్టడం జరిగింది. దీంతో ఒక తెలియనటువంటి ఒక ప్రాంతీయ ఉద్యమం చెప్పాలి. తర్వాత రాజంపేట యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.